హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తినే కొద్దీ తినాలనిపించే దద్దోజనాన్ని ప్రసాదం టేస్ట్లో ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూసుకోబోతున్నాం అన్నమాట. అతి తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసుకున్నాం రండి. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని 1 అవర్ ముందుగా నానబెట్టుకున్న 1 కప్పు రైస్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రైస్కి 3 కప్స్ వాటర్ తీసుకొని 2 విజిల్స్ కుక్ చేసుకోవాలి. కుక్ అయ్యేలోగా మనం తాలింపు రెడీ చేసుకున్నాం రండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మిరియాలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసి కరివేపాకు వేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇక్కడ మనకు రైస్ అనేది రెడీ అయిపోయింది. వేడి మీదనే ఈ రైస్ని మనం మెత్తగా బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. మనం ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత అన్నం అనేది కొద్దిగా చల్లారుతుంది. ఇప్పుడు పాలు అనేది యాడ్ చేసుకున్నాం. చల్లగా అయిన తర్వాత యాడ్ చేసుకుంటే పాలు అనేవి విరిగిపోవండి. 1 కప్పు పాలు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 కప్పులు పెరుగుని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపు మొత్తాన్ని ఇందులో వేసుకొని మనం ఇంకొకసారి నీట్గా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు టేస్ట్ తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపేసుకోండి. ఉండలు అనేవి ఉంటే నీట్గా స్మాష్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ దద్దోజనాన్ని మనం ఇలాగే అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా మనకు ఇష్టమైన ఏదైనా ఫ్రూట్స్ని యాడ్ చేసుకొనైనా మనం సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ పొమోగ్రానేట్ని యాడ్ చేసుకున్నాను. పిల్లలనే చాలా బాగా తింటారనమాట. సో ఈ రెసిపీని వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ డ్రాప్ చేయండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.